అమరావతి రాజధాని ప్రాంతంలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి నారాయణ సందర్శించారు. 2 నెలలుగా సిఆర్డీఏ కార్యాలయం పనులు జరుగుతున్నాయి. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సిఆర్డీఏ కార్యాలయం రూపుదిద్దుకుంటోంది. ఈ కార్యాలయంలో మున్సిపల్ శాఖలోని అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. సిఆర్డీఏ కార్యాలయం కోసం ప్రతిసారి అమరావతి నుంచి విజయవాడ వెళ్లాల్సి రావడంతో ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఈ నెలాఖరులోగా మంచి రోజున సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభం అవుతుందని నారాయణ చెప్పారు. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ ఆఫీస్ కట్టాలని 2014-19లోనే టెండర్లు వేసి స్ట్రక్చర్ పూర్తి చేశాం. ఈ స్ట్రక్చర్ ఇప్పుడు కాదు, 2014 పూర్తి చేశాం. అయితే గత ప్రభుత్వం రాజధాని మునుముక్కలు ఆట వరకు దీన్ని నిర్విరామం చేసి పక్కన పడేశారు. మళ్ళా మా ప్రభుత్వం రాగానే దీన్ని మళ్ళా పూర్తి చేయాలనే ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసి టెక్నికల్ కమిటీలు వేసి టెక్నికల్ కమిటీ ద్వారా వాటి యొక్క స్ట్రెంత్ అవన్నీ స్టడీ చేయించి అది అయిన తర్వాత యాక్చువల్గా ఇది ఫినిష్ చేయడానికి టెండర్లు పిలిచాం. ఈ వర్క్ దాదాపు పూర్తయింది. గత 2 నెలల నుంచి గత తెలిసిందే కంటిన్యూస్ రెయిన్స్ వల్ల కొంత వర్క్ డిస్టర్బ్ జరిగింది. దాంటి వర్క్ ఎప్పుడు అయిపోయింది వస్తుంది. ఇప్పుడే ఆ కన్సర్న్ ఏజెన్సీ ఈ నెలాఖరు లోపల, ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం 3 లక్షల చదరపు అడుగులు, 3 లక్షల చదరపు అడుగులతో ఈ బిల్డింగ్. దీని పక్కన కూడా కొన్ని కట్టారు ఏసీకి, వాటి కోసం కానీ మెయింటెనెన్స్. మొత్తం 3 లక్షల చదరపు అడుగులు. ఇది కాకుండా పక్కనే మరొక 4 షెడ్స్ కట్టడం జరిగింది. అది 1,60,000 ఉన్నాయి. అది 1,60,000, ఇది ఒక 3 లక్షలు, మొత్తం